రికమెండేషన్ లేకుండా మినిస్టర్ దగ్గర ఫైల్ పాస్ అవ్వాలంటే ఎలా? మినిస్టర్ సిన్సియర్ అండ్ రేషనల్ గా ఉండాలి. మరి ఈ సిన్సియారిటీకి, రేషనాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపమిస్తే? ఎస్, అదే ఆలోచనతో వరల్డ్స్ ఫస్ట్ ఏఐ మినిస్టర్ ని అల్బేనియా తీసుకొచ్చింది. అంటే గవర్నెన్స్ లో వర్చువల్ అండ్ నాన్ హ్యూమన్ పార్టిసిపేషన్. ఈ ఏఐ మినిస్టర్ పేరే డయల్లా, అంటే అల్బేనియన్ లాంగ్వేజ్ లో సూర్యుడు అని అర్థం. ఈ ఏఐ మినిస్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? అల్బేనియా యూరోపియన్ యూనియన్ లో 2030లో జాయిన్ అవ్వబోతుంది. సో యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అవ్వడానికి గవర్నెన్స్ అనేది మెయిన్ క్రైటీరియా. సో గవర్నెన్స్ లో భాగంగా ఈ ఏఐ మినిస్టర్ ని యూజ్ చేసి ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, పబ్లిక్ టెండర్ మేనేజ్మెంట్ కి అండ్ కరప్షన్ ని తగ్గించడానికి యూజ్ చేస్తుంది అల్బేనియా. సో అల్బేనియా జోగ్రఫికల్ లొకేషన్ చూసినట్లయితే అల్బేనియా అనేది ఒక బాల్కన్ కంట్రీ. ఇది ఇటలీకి దగ్గరగా ఉంటుంది. ఇటలీకి అల్బేనియాకి మధ్యలో ఉన్న గల్ఫ్ ని గల్ఫ్ ఆఫ్ ఒట్రాంటో అంటారు. ఈ గల్ఫ్ ఆఫ్ ఒట్రాంటో అల్బేనియాకి వెస్ట్ లో ఉన్న అడ్రియాటిక్ సీని, అల్బేనియాకి సౌత్ లో ఉన్న అయోనియన్ సీని కలుపుతుంది. అల్బేనియా ల్యాండ్ బోర్డర్స్ చూసినట్లయితే మాంటినెగ్రో, కొసోవో, మెసిడోనియా అండ్ గ్రీస్. అయితే ఇండియన్ గవర్నెన్స్ లో కొన్ని ఏఐ ఇనిషియేటివ్స్, అస్సాం డిజాస్టర్ క్విక్ రిలీఫ్ యాక్టివిటీస్ లో రాహత్ యాప్ అండ్ గ్రీవియన్సెస్ కోసం ఉమాంగ్ యాప్ అండ్ మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కోసం భాషిని. సో ఏఐని గవర్నెన్స్ లో యూజ్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అవేంటంటే ఏఐని మనం డైరెక్ట్ గా ఎలెక్ట్ చేసుకోం. సో డెమోక్రసీ అండ్ అకౌంటబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఏఐకి ఎంపతి అనేది ఉండదు. సో వెల్ఫేర్ లో కొన్ని డినై చేసే అవకాశం ఉంది. ఏఐకి మనం ఇన్పుట్ బయాస్డ్ గా ఇస్తే అవుట్పుట్ కూడా బయాస్డ్ గా ఇస్తుంది. సో డేటా బయాస్ ప్రాబ్లం అనేది వస్తుంది. అదే కాకుండా ఏఐ ప్రాసెసింగ్ అనేది ఓపెన్ గా ఉండదు. అంటే అది డిసిజన్ మేకింగ్ ఏ రీజనింగ్ ద్వారా తీసుకుంటుంది అనేది అన్క్లియర్ గా ఉండడం వల్ల ఒపాసిటీ ప్రాబ్లం, ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి మనకి. అండ్ ఆబ్వియస్లీ ప్రైవసీ కన్సర్న్స్ కూడా ఉంటాయి. సో టెక్నాలజీ ఎయిడెడ్ హ్యూమన్ గవర్నెన్స్ అనేది మన ఫ్యూచర్. ఈ టెక్నాలజీ హ్యూమన్ ని కంప్లీట్ గా రీప్లేస్ చేయలేకపోవచ్చు, కానీ మరింత ప్రగతి సాధించడానికి దోహదపడుతుంది.